హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇదొక గుడ్ న్యూస్ అనమాట. అలానే మీ అందరికీ చాలా డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే అసలు ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ అనేవి యాడ్ అవుతున్నాయి, సెకండ్ ఇయర్లో అసలు ఏ సబ్జెక్ట్స్కి మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అసలు మొత్తం మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి, మొత్తం ఈసారి పాస్ పర్సంటేజ్ ఎంత, అలానే మనకి ఇంటర్ యొక్క రిజల్ట్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మీ అందరి కోసం ఒక నేను ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికీ నేను అసలు ఇంటర్ సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, మనకి ఇక్కడ అఫీషియల్గా మనకి ఏ సబ్జెక్ట్లో టీఎస్బీఐ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, అంటే ఏ సబ్జెక్ట్లో మనకు మార్క్స్ యాడ్ అవ్వబోతున్నాయి అన్న దాని గురించి మీకు అందరికీ స్పష్టంగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఏమని కామెంట్ చేస్తారంటే మీరు ఎన్ని మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్లో వాళ్ళైతే ఎన్ని మార్క్స్ అనుకుంటున్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలానే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా లేదా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ముందుగా మీకు నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమని ఇవ్వాలంటే, ముందుగా రిజల్ట్స్ సంబంధించి ఒక అప్డేట్ ఇస్తాను చూడండి. రిజల్ట్స్ తర్వాత మీకు మార్క్స్ యాడింగ్ ఏ సబ్జెక్ట్లో ఉంటున్నాయని చెప్పేసి నేను క్లియర్గా వన్ బై వన్ చూపిస్తాను అనమాట. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే టీఎస్బీఐ నుంచి మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్లో మనకైతే ఉంటాయన్నమాట. ఆల్రెడీ పేపర్ కరెక్షన్స్ అనేవి ఆల్మోస్ట్ అయిపోయాయి. పేపర్ కరెక్షన్స్ మనకి అఫీషియల్గా ఇక్కడ వెబ్సైట్లో రిజల్ట్స్ మనకి అప్లోడ్ చేయడమే ఆగిపోయిందనమాట. మనకి ప్రభుత్వం ఇప్పుడు అఫీషియల్గా మనకైతే ఏదైతే వెబ్సైట్ ఉందో, మనకి టీఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులో రిజల్ట్స్ అనేవి అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ అఫీషియల్గా మనకి అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఏప్రిల్ 4 లేదా 5లో మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఏప్రిల్ 5 లేదా 6కి అయితే రిజల్ట్స్ వస్తున్నాయి. టీఎస్ ఇంటర్ 2026 రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈసారి పాస్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే మనకైతే దాదాపుగా వచ్చేసి ఇటు గర్ల్స్లో బాయ్స్లో మనకి కంపేర్ చేసి చూస్తే 98% వరకు అయితే మనకైతే పాస్ పర్సంటేజ్ అయితే ఈసారి అయితే ఉందన్నమాట. అయితే